మిథున రాశి వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఎప్పుడూ లేని గౌరవం దొక్కుతుంది. అంటే ఇంతకుముందు గౌరవం లేదని కాదు, ఇంతకన్నా కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. అంతేకాక ఎవరన్నా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, పదోన్నతి కనుక అనుకుంటుంటే వాళ్ళకి తప్పక పదోన్నతి అవుతుంది. అంతేకాక మీరు అందరికీ మార్గదర్శకం కింద ఉంటారు. మీ ఉద్యోగాల్లో కానీ, వృత్తిలో కానీ. అందరూ మిమ్మల్ని చూసి ఓహో ఇలా చేయాలన్నమాట అనే పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలు బాగానే ఉంటాయి. మీరు కష్టపడ్డ దానికి ఫలితం దక్కుతుంది. అదేదో కలిసొచ్చి ఎక్కువ లాభాలు రాకపోవచ్చు, కానీ మీకు కావాల్సిన లాభాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఇక ఖర్చులు కొద్దిగా ఉండొచ్చు. దాన్ని మాత్రం మీరు నిరోధించుకోవాలి ఖర్చుల విషయంలో. మీకేంటంటే మిగతా అన్ని రకాలుగా మాత్రం అదృష్టం బాగా కలిసి వస్తుందండి. కుటుంబ విషయాల్లో అన్నీ చాలా స్మూత్గా సాగుతాయి. మీకు కావాల్సినట్టుగా అన్నమాట. ప్రతి చోట కూడా మీకు కుటుంబంలో ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది అవుతుంది. అలా మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టుకున్నవి ఏమన్నా కుటుంబ విషయాలు ఉన్నా కూడా అవన్నీ ఈ సంవత్సరంలో అవుతాయి. కుటుంబ స్థానం బాగుంటుంది. మీకు కుటుంబ విషయాల్లో మాత్రం అంతా సంతోషంగా సంతృప్తిగా సాగుతుంది. సోదరవర్గంతో అంతంత మాత్రంగా ఉంటుంది. వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. తల్లిగారితో అనుబంధం బాగుంటుంది. ఇంకా తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రి గారితో కూడా అనుబంధం బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సంతానం విషయం మీకు వాళ్ళు మంచి గౌరవం తీసుకొస్తారండి. సంతానం ఎంత అంటే వాళ్ళు ఎదుగుతూ మీకు గౌరవాన్ని తెచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. సంతానం విషయం కూడా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక అవి సెటిల్మెంట్ తోటి ఎక్కువగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కోర్టులో గెలవటం, విజయం సాధించడం దీనికన్నా కూడా మ్యూచువల్ సెటిల్మెంట్ తోటి సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక భాగస్వామి విషయంలో అన్ని రకాలుగా బాగుంటుంది. ప్రాబ్లం ఏం లేదు అక్కడ. రీసెర్చ్ రంగం వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. వారసత్వపు ఆస్తులు ఏమన్నా ఈ రాశి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం అది ఈ సంవత్సరం మీ చేతికి అందుతుంది. ఇక తీర్థయాత్రలు, దైవదర్శనాలు ఉంటాయి, కానీ మరీ అంత ఎక్కువగా ఉండవు. మీకు తృప్తినిచ్చేటట్టుగా అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. మీకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఇక లాభాలు మీరు అనుకున్నంత లాభం మీకు అందకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉంది లాభాల విషయంలో. మీరు శ్రమ కాస్త ఎక్కువ కనుక పెట్టగలిగితే మీకు ఆ లాభం మీ చేతికి మీకు కావాల్సినంతగానో అందుతుంది. ఎంత కష్టమో అంత ఫలితం మాత్రం మీకు తప్పకుండా వస్తుందన్నమాట. ఇక విదేశీయానం అవకాశం ఉంది. దానికి కూడా ఖర్చు ఉంటుంది, కానీ విదేశీయానం మాత్రం ఉండే అవకాశం బాగా ఉంది. పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే కూడా అవకాశం బాగుందండి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ ఏదైనా విదేశీ యానం అంటే విదేశాల్లో మీరు చదువుకోవాలనుకుంటుంటే మాత్రం సమయం మీకు కలిసి వస్తుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా బాగా సాగుతాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక శివనామస్మరణ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శివ ఆరాధన, శివనామస్మరణ మీకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా సొల్యూషన్ ఇస్తుంది.